వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ మండే. నిన్న చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్లో పరుగుల వర్షం కురిసింది. రెండు టీములు కలిసి ఏకంగా 549 పరుగులు కొట్టారు. ఇది ఒక టీ20 మ్యాచ్లో వచ్చిన హైయెస్ట్ స్కోర్. నాకైతే అసలు మ్యాచ్ నేల మీద ఆడుతున్నారా లేక ఏదైనా తార రోడ్డు మీద ఆడుతున్నారా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 287 కొట్టడం ఏంటి, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ 262 కొట్టడం ఏంటి. నిజంగా ఈ మ్యాచ్ అయితే బౌలర్స్ కి మర్చిపోలేని ఒక పీడకల. ఎనీవే, మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీకి అస్సలంటే అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. ఎప్పటిలాగానే వాళ్ళ బౌలర్స్ చేతులెత్తేశారు. అఫ్కోర్స్ ట్రావిస్ హెడ్ వాళ్ళను ఎక్కడా కూడా సెట్ అవ్వనివ్వలేదు. వచ్చిన బౌలర్ ని వచ్చినట్టు ఉతికారేశాడు. హెడ్ దెబ్బకు ఎస్ఆర్హెచ్ స్కోర్ జస్ట్ 7.1 ఓవర్స్ లోనే 100 చేరుకుంది. ఇక ఆ తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ జోరు తగ్గలేదు. ట్రావిస్ హెడ్ తన బ్యాటింగ్ జోరును కంటిన్యూ చేస్తూ జస్ట్ 39 బాళ్లలోనే తన సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇదైతే ఐపీఎల్ లో 4th ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక హెడ్ అవుట్ అయ్యాక క్లాసన్ షో మొదలైంది. నెంబర్ 3లో బ్యాటింగ్ కు వచ్చిన క్లాసన్ 23 బాళ్లలోనే 50 కొట్టేశాడు. ఇక క్లాసన్ అవుట్ అయ్యాక అడెన్ మార్క్రమ్ మరియు అబ్దుల్ సమద్ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. మెయిన్లీ 19వ ఓవర్లో సమద్ ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. ఈ 25 రన్సే ఆర్సీబీ కొంప ముంచాయి. అదే ఈ ఓవర్లో 10 లేదా 12 రన్స్ వచ్చుంటే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఈ బౌలర్ బాగా బౌలింగ్ చేశాడు అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అందరూ కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇక ఆర్సీబీ చేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్ లోనే కోహ్లీకి ఒక లైఫ్ వచ్చింది. అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఆ తర్వాత ఆర్సీబీ ఓపెనర్స్ బాగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే లోనే వికెట్ నష్టపోకుండా 79 పరుగులు కొట్టారు. అంతా బాగుంది, ఆర్సీబీ ఇంకా గేమ్ లోనే ఉంది అనే టైంలో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. అలాగే ఆ ఓవర్ లో జస్ట్ 5 రన్స్ మాత్రమే వచ్చాయి. సో ఇటువంటి ఓవర్స్ ఆర్సీబీ బౌలింగ్ లో పడలేదు. అందుకే ఎస్ఆర్హెచ్ అంత పెద్ద స్కోర్ కొట్టింది. అదే ఇటువంటి ఓవర్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పడుంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ అంతలా వెళ్లేది కాదు. ఎనీవే, కోహ్లీ అవుట్ అయ్యాక కూడా ఆర్సీబీ గేమ్ లోనే ఉంది. కానీ నెంబర్ 3లో బ్యాటింగ్ కు వచ్చిన విలియాక్స్ చాలా అన్ఫార్చునేట్ గా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నెంబర్ 4లో బ్యాటింగ్ కి వచ్చిన పట్టిదార్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. బట్ నెంబర్ 6లో బ్యాటింగ్ కి వచ్చిన కార్తిక్ మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి లిటరల్లీ సుస్సుపోయించాడు. నిజంగా డీకే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఎస్ఆర్హెచ్ ను కాసేపు భయపెట్టాడు. బట్ అతనికి అదరి నుండి మంచి సపోర్ట్ రాలేదు. అనుజ్ రావత్ కొన్ని డాట్ బాల్స్ ఆడడం వల్ల డీకే మీద చాలా ప్రెషర్ పెరిగిపోయింది. అదే రావత్ కొంచెం ఫాస్ట్ గా ఆడి ఉంటే డీకే మ్యాచ్ ని గెలిపించేవాడేమో. బట్ ఏదేమైనా దినేష్ కార్తిక్ మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లను కాసేపు భయపెట్టాడు. కేవలం 35 బాళ్లలోనే 83 పరుగులు చేశాడు. భువీ బౌలింగ్ లో ఒక రివర్స్ హిట్ కొట్టాడు. అదైతే మ్యాచ్ కే హైలైట్. ఏదో స్పిన్నర్ బౌలింగ్ లో కొట్టినంత ఈజీగా 6 కొట్టేశాడు. బట్ ఇన్ ది ఎండ్ ఎస్ఆర్హెచ్ 25 రన్స్ తేడాతో మ్యాచ్ ని గెలిచింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈజ్ ద బెస్ట్ బౌలర్. 4 ఓవర్స్ లో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం 8 పాయింట్లతో 4th ప్లేస్ లో ఉంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వరుసగా 5వ మ్యాచ్ లో ఓడిపోయి 10th ప్లేస్ లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.